all, this is Nagarjuna. Welcome to my channel. ఇవాళ ఈ వీడియోలో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఒకటి తీసుకున్నానండి. ఒక న్యూస్ పేపర్లో న్యూస్ ఎలా చదవాలి, దీని ద్వారాగా మనము మన యాక్సెంట్ స్కిల్స్ని ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే మన స్పీకింగ్ స్కిల్స్, వొకాబులరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చూద్దామండి. ఎట్ ముస్తాబు లాంచ్ సాధారణంగా లాంచ్ అంటూ ఉంటారు. ఇదేంటండి లాంచ్ అంటే ప్రారంభం అండి. సీఎం కౌన్సిల్స్ స్టూడెంట్స్ టు మెయింటైన్ హైజీన్. సీఎం గారు కౌన్సిల్ చేస్తారటండి. ఎవరికి చేస్తారు ఏంటనే చెప్పలేమండి. హెడ్డింగ్ ద్వారాగా మనము ఎప్పుడు హెడ్డింగ్స్ అనేవి సాధారణంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. దానికి మ్యాటర్లోకి వెళ్ళినప్పుడే మనకి అది పాస్టా ప్రజెంట్ అనేది తెలుస్తుంది. కౌన్సిల్స్ అంటే కౌన్సిల్ చేయడం అండి. ఏది ఒక మంచి చెప్పడం, ఇలా చేసుకోమని అలా చేసుకోమని చెప్పడం. అలాగే ఏంటి చెప్తున్నారు అంటే మెయింటైన్ హైజీన్, పరిశుభ్రత మెయింటైన్ చేయమంటున్నారండి. మ్యాటర్లోకి వెళ్దాము. చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు లాంచ్డ్ ముస్తాబు, ఏ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ సెల్ఫ్ హైజీన్ అమంగ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఎట్ ద సోషల్ వెల్ఫేర్. చూడండి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఆర్ పలకడం నేర్చుకుంటే చాలా వరకు మన యాక్సెంట్, మన స్లాంగ్ మారుతుందండి. ఆర్ని చాలాసార్లు 99% సైలెంట్ చేసేయటమే. ఆర్ ముందు వావెల్స్ వస్తే ఎప్పుడు ఆర్ని సైలెంట్ చేయటమే. మినిస్టర్, సెమిస్టర్, FARE ఫేయర్, ఏఐయా వెల్ఫేయర్, ఫైర్, నియర్, డియర్, నెవర్, ఎవర్, ఓవర్, ఆఫ్టర్, సెమిస్టర్, క్లస్టర్, డస్టర్, ఇలా చెప్పాలి. ఆర్ను పలుకుతూ చెప్పడం అంత కరెక్ట్ కాదు. మినిస్టర్, సెమిస్టర్ అలా కాదు. మినిస్టర్, సెమిస్టర్, యాక్టర్, డాక్టర్ ఈ మాదిరిగా చూసుకోవాలి. సో కమింగ్ టు ద పాయింట్ హియర్, చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు లాంచ్డ్. ఇక్కడ చూడండి, లాంచ్డ్. ఈ ఈడీని నేను టాలా చెప్తాను, పొల్లుటాలా చెప్తాను. లాంచ్డ్. ఎందుకు అలా చెప్పాలి అంటే వాచ్, మ్యాచ్, లాచ్, స్నాచ్. చూడండి, ఎండింగ్ సౌండ్స్ ఏమున్నాయో నేను చెప్పిన పదాల్లో చ్ వచ్చిందండి. అలా వచ్చినప్పుడు తర్వాత పెట్టే ఈడీని కానీ, డీని కానీ, ఐఈడీని కానీ, అంటే డీని ఎలా పలకాలి? టాలా పలకాలి. వాచ్, వాచ్డ్, మ్యాచ్, మ్యాచ్డ్, లాంచ్డ్. అందుచేతనే ఎస్, చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు లాంచ్డ్ ముస్తాబు, ఏ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ at promoting self-hygiene among school-going students at social welfare girls residential school at Talapalam of Kasimkota Mandal in Anakapalli district on December 20 and 2025 Saturday. రైట్, చూడండి, 2025 డిసెంబర్ 20వ తారీఖున ఈ తలాపాలెం కసింకోట మండల్ ఈ గర్ల్స్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్స్ స్కూల్లో ఈయన పిల్లలతో ఈ ముస్తాబు ప్రోగ్రామ్ లాంచ్ చేస్తూ ఆ ప్రోగ్రాం గురించి ముచ్చటించారంటండి. ఆఫ్టర్ లాంచింగ్ ద ప్రోగ్రామ్ మిస్టర్ నాయుడు హ్యాడ్ ఏ ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ with the students and spoke actually spoke to them. Right, మళ్ళీ చదువుతున్నాను. ఆఫ్టర్ లాంచింగ్ ద ప్రోగ్రామ్ మిస్టర్ నాయుడు హ్యాడ్ ఏ ఫ్రెండ్లీ కాన్వర్సేషన్ ఆర్ ఇంటరాక్షన్ with the students and spoke to them about the importance of maintaining personal hygiene. చూడండి, ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన తర్వాత, ప్రారంభించిన తర్వాత ఒక స్నేహపూర్వక ఇంటరాక్షన్ అనేది చేశారంటండి స్టూడెంట్స్తో. చేసి ఏం చెప్పారట, వాళ్ళతో ఏం మాట్లాడారంట, మనకి పరిశుభ్రత, మనకి పర్సనల్ పరిశుభ్రత అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది దాని గురించి చెప్పారంటండి. దాని యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారంటండి ఆ విద్యార్థులతో. నెక్స్ట్ అండి, he advised the students to follow basic habits.
ఆయన అడ్వైజ్ చేశారంటండి, సలహా ఇచ్చారట. హీ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ టు ఫాలో బేసిక్ హ్యాబిట్స్ సచ్ యాజ్ వాషింగ్ ఫేస్ రెగ్యులర్లీ. చూడండి, రెగ్యులర్లీ, ఇక్కడ కూడా ఆర్ని సైలెంట్ చేస్తాను. రెగ్యులర్లీ కాకుండా రెగ్యులర్లీ ఆయన ఏం చెప్పారండి, స్టూడెంట్స్కి ఏమైనా అడ్వైజ్ ఇచ్చారు. హీ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ టు ఫాలో బేసిక్ హ్యాబిట్స్ సచ్ యాజ్ వాషింగ్ ఫేస్ రెగ్యులర్లీ. ఆయన బేసిక్ హ్యాబిట్స్, మినిమమ్ ఈ అలవాట్లు ఏంటంటే రెగ్యులర్గా మొహం కడుక్కోవటము, ఇలాంటివన్నీ ఫాలో కమ్మని ఆయన అడ్వైజ్ చేశారంటండి పిల్లలకి. అలాగే కీపింగ్ నెయిల్స్ క్లీన్, వేరింగ్ నీట్ యూనిఫామ్ అండ్ షూస్, కూమింగ్, ఇక్కడ చూడండి COMBING, కూంబింగ్ కాదండి, COMB, కూమ్ అండి, అది బి సైలెంట్ అవుతుంది. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఎంబీతో ఎండ్ అయిన వర్డ్స్ ఏమైనా కనపడితే బి ఎప్పుడు పలకక్కర్లేదండి, బి సైలెంట్ లెటర్ అవుతుంది. WOMB, వూంబ్, TOMB, టూంబ్, ఓకేనా, THUMB, తమ్, WOUMB, ఊమ్, BOMB, బోమ్, COMB, కూమ్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనకి ఎంబీతో ఎండ్ అయితే బి సైలెంట్ అవుతుంది ఆ వర్డ్లో, రైట్. అందుచేతనే తమ్ అనాలి తప్పించి తంబు కాదు, థమ్స్అప్ ఇలా కాదు. THUMB, తమ్, అంతే, థమ్స్అప్ అలా అనమాట అండి. సో ఇక్కడ COMBINGలో బి పలకక్కర్లేదు, అప్పుడేమవుతుంది, కూమింగ్, రైట్. వేరింగ్ నీట్ యూనిఫామ్ అండ్ షూస్, కూమింగ్ హెయిర్ ప్రాపర్లీ కాదండి, చెప్పానుగా ఆర్ సైలెంట్ చేయాలి అని, ఆర్ ముందు వావెలిస్తే ప్రాపర్లీ సరిపోతుంది. అండ్ డ్రెస్సింగ్ ఇన్ ఏ ప్రోపర్ మేనర్, ఓకేనా, చక్కగా బట్టలు వేసుకోవాలి, తల దువ్వుకోవాలి, అలాగే గోళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి అని అడ్వైజ్ చేశారండి. చంద్రబాబు నాయుడు గారు పిల్లలతో ముచ్చటిస్తూ స్నేహపూర్వకంగా ముచ్చటించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, బేసిక్ హ్యాబిట్స్ అనేవి ఫాలో కమ్మని, రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, గోర్లు శుభ్రంగా ఉంచుకోవడం కానీ, శుభ్రమైన యూనిఫామ్ వేసుకోవడం కానీ, అలాగే నీట్గా తల దువ్వుకోవడం కానీ, ప్రాపర్ మేనర్లో డ్రెస్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా పాటించమని పెట్టుకోమని అడ్వైజ్ చేశారు. నెక్స్ట్ అండి, దీస్ హ్యాబిట్స్ విల్ హెల్ప్ ఇంప్రూవ్ యువర్ హైజీన్. YOUR ఎలా పలకాలండి, YOURని యో అని చెప్పాలి. YOUR, యోర్ ఫాదర్, యోర్ ఫ్యూచర్, యోర్ కార్, యోర్ మదర్, యోర్ సిస్టర్, ఇలా చెప్పాలండి. These habits will help improve your hygiene and attentiveness and concentrate better on your studies. ఇలాంటి హ్యాబిట్స్ అనేవి మీరు మీ విద్య పైన ఫోకస్ పెట్టడానికి, కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ఎంతో హెల్ప్గా ఉంటాయి, సహాయపడతాయి, ఎంతో దోహదం చేస్తాయి అని చెప్తా ఉన్నాడు ఆయన, రైట్. చాలా బెటర్ వేలో మీరు ఫోకస్ పెట్టచ్చు మీ ఎడ్యుకేషన్ పైన అని చెప్తా ఉన్నారు. ఇలాంటి హ్యాబిట్స్, దీస్ హ్యాబిట్స్ విల్ హెల్ప్ ఇంప్రూవ్ యువర్ హైజీన్, మీరు పరిశుభ్రత అనేది ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మీ అటెంటివ్నెస్ అంటే అలర్ట్గా ఉండటం, ఓకేనా, అలాంటి వాటికి, అలాగే మీ బెటర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మీ స్టడీస్ పైన. ఇలాంటివన్నీ మీకు ఎంతగానో ఇవన్నీ ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలగడానికి ఎంతో దోహదపడతాయని చెప్తున్నాడు ఆయన. దీస్ హ్యాబిట్స్ ఆల్సో హెల్ప్ డెవలప్ డిసిప్లైన్. These habits also help develop, not develop, develop. These habits also help develop discipline, build confidence, encourage creativity. Encourage, it's not encourage. ఎప్పుడైనా ఇంగ్లీష్లో చూడండి, ఏజిఈ ఏంటండి, ఈజిఈ లేదా ఐజిఈ అనే స్పెల్లింగ్స్ ఎండింగ్లో వస్తే ఏజ్ అని చదవకుండా ఇజ్ అని చదవాలండి. కాలేజ్, COLLEG, కాలేజ్. మెసేజ్, MESSAGE, మెసేజ్. లాంగ్వేజ్, లగ్గేజ్. కరేజ్, చూడండి, encourage
ఎంకరేజ్ అంటాం మనం, అలా కాదండి, ఎంకరేజ్. రూల్ ఏంటండి, ఎప్పుడైనా ఇంగ్లీష్ పదం చివరిన ఏజీఈ కానీ ఈజీఈ కానీ ఐజీఈ కానీ వచ్చినప్పుడు ఇజ్ అని చెప్పండి. క్యాబిజ్, నాలెడ్జ్, లగేజ్, బాండేజ్, యూసేజ్, వర్బేజ్, footage, teenage or teenage, frontage, garbage, garage, గ్యారేజీ అంటాం కదా, గరాజ్, ఫ్రంటేజ్, ఫుటేజ్, మెసేజ్, మసాజ్, ఇలా యూసేజ్, ఇంకరేజ్, ఇలా యావరేజ్, ఇలాగ చెప్పాలండి. సో ఇక్కడ ఏమంటున్నారండి, రైట్, దీస్ హ్యాబిట్స్ also help develop discipline, build confidence, encourage creativity and support overall self development. అలానే ఎప్పుడైనా MENT వస్తే మెంట్ అని కాకుండా మంట్ అని చదవాలి. డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, ఇన్వాల్వ్మెంట్, గవర్నమెంట్, ఇలా చెప్పాలి. సెల్ఫ్ డెవలప్మెంట్, ద చీఫ్ మినిస్టర్ సెడ్. ఈ హ్యాబిట్స్ అనేవి ఇంకా దేనికి సహాయపడతాయంటే డిసిప్లిన్ డెవలప్ చేసుకోవడానికి, అలాగే క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తాయట, ఓవరాల్ సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందంటండి. రైట్, ఇలా అని చీఫ్ మినిస్టర్ సెడ్. రైట్, ఇలా అని ఆయన చెప్పారు. మిస్టర్ నాయుడు సెడ్ దాట్ ముస్తాబు వాజ్ ఫస్ట్ కాన్సెప్చువలైజ్డ్. అంటండి, కాన్సెప్చువలైజ్డ్ అంటే ఈ ముస్తాబు ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ పెట్టింది ఎవరు అని చెప్పడానికి, కాన్సెప్చువలైజ్, ఈ కాన్సెప్ట్ని మొట్టమొదటిగా చేసింది ఎవరు అని చెప్పడానికి చెప్తున్నాడు, ఈ పదాన్ని వాడతాం. మిస్టర్ నాయుడు సెడ్ దాట్ ముస్తాబు వాజ్ ఫస్ట్ కాన్సెప్చువలైజ్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై ద కలెక్టర్ ఆఫ్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్. ఈ పార్వతీపురానికి చెందిన కలెక్టర్ గారు ఈ పార్వతీపురం కలెక్టర్ గారి చేత ఇది కాన్సెప్చువలైజ్ చేయబడింది, అలాగే ఇంప్లిమెంట్ చేయబడింది మొట్టమొదటిసారిగా అని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ అండి, ఇంప్రెస్డ్. చూడండి, ఇంప్రెస్డ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి ముందు వీడియోలో. ఇంప్రెస్డ్ ఎప్పుడైనా ఏదైనా ఒక వర్బ్ సా శబ్దంతో ఎండ్ అయితే, స్ అని ఎండ్ అయితే తర్వాత పెట్టే డీని టాలా చెప్పాలి. FACE ఫేస్, FACED ఫేస్డ్, MISS మిస్, MISSED మిస్డ్, KISS కిస్, KISSED కిస్డ్. అలానే ఇంప్రెస్డ్ బై ద కాన్సెప్ట్ ఐ డిసైడెడ్. ఓకేనా, ఐ డిసైడెడ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో డిఈడి వచ్చింది అనుకోండి, ఎండింగ్లో డిఐడిగా చదవాలి. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, మౌల్డెడ్, ప్లీడెడ్, ఇలా. రైట్, ఇంప్రెస్డ్ బై ద కాన్సెప్ట్ I decided to implement the program across the state, he added. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, ఇలా ఈ ప్రోగ్రామ్ చూసి నేను ఇంప్రెస్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను అని చెప్పారు ఆయన. మిస్టర్ నాయుడు ఆల్సో ఎంకరేజ్డ్, ENCOURAGE, ఎంకరేజ్, దానికి ఈడి పెట్టారు. మిస్టర్ నాయుడు ఆల్సో ఎంకరేజ్డ్ the students to set clear goals. ఏంటండి, Mr. Naidu also encouraged the students to set clear goals in life, dream big, work hard and strive to reach greater heights. అలానే చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ఎంకరేజ్ చేశారంటండి, ప్రోత్సహించారంట. దేనికి, లైఫ్లో గోల్స్ పెట్టుకోవాలని, అలాగే డ్రీమ్ బిగ్ అంటే పెద్దగా కలలు కనాలని, అలాగే కష్టపడి పనిచేయాలని, అలాగే స్ట్రైవ్ టు రీచ్ గ్రేటర్ హైట్స్, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి కష్టపడాలని. స్ట్రైవ్ అంటే అండి పోరాడడం, కష్టపడడం అని చెప్పారంటండి. ఓకేనా, నాయుడు ఆల్సో ఎంకరేజ్డ్, ఇంకా నాయుడు గారు వాళ్ళని ఇంకా ఏమని ఎంకరేజ్ చేశారని, ప్రోత్సహించారు. జీవితంలో పెద్ద కలలు కనడానికి, అలాగే పెద్ద గోల్స్ పెట్టుకోమని, అలాగే కష్టపడి పని చేయమని, అలాగే వీటిని రీచ్ అవ్వడం కోసం, ఉన్నత శిఖరాలు అధిరోహించడం కోసం కష్టపడాలని, స్ట్రైవ్, పోరాడాలని చెప్పారండి. రైట్, ఎంకరేజ్ చేశారండి. రైట్, he said children were a valuable asset of the state and noted that, చూడండి, NOTED, noted,
ఎన్ఓటిఈడి. ఎప్పుడైనా డిఈడి వస్తే డిఐడి చెప్పమన్నానండి. అలానే టీఈడి వచ్చిందనుకోండి, ఎండింగ్‌లో టీఈడి కనిపిస్తే దాన్ని టీఐడిగా చెప్పాలి. ఎలాగ సార్? వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. ఇలా whenever you find TED at the end of any English word, that TED must be pronounced like TID, like TID, not TED. Right, right. He said children were, అందరూ వర్ అని అంటారు, వా అంటే సరిపోతుందండి, లేకపోతే వ అంటారండి. అంతేగాని వర్ అని అనక్కర్లేదు. ఒకటే మంత్రం, ఆరు ఉంది, ఆరు ముందు వావెల్ ఉంది, సో ఆర్ని సైలెంట్ చేస్తున్నాం, వా. He said children were a valuable asset of the state. ఓకేనా, చాలా విలువైన సంపద లాంటి వాళ్ళు అంటండి ఈ పిల్లలు అనేటోళ్ళు, రాష్ట్రానికి ఒక వాల్యుబుల్ అసెట్ అంటండి. And noted that many students come from families where parents work as daily wages and make great sacrifices to educate their children. ఈ స్కూల్కి వచ్చే చాలామంది పిల్లలు ఎలాంటి కుటుంబాల నుంచి వస్తారంటే, తల్లిదండ్రులు రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళ ఉంటారు. అంటే ఈ స్కూల్కి వచ్చే పిల్లలందరిలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా ఉంటారు. అలాగే వాళ్ళు చాలా సాక్రిఫైజెస్ చేస్తారు. అంటే వాళ్ళు ఈ పిల్లల్ని చదివించడం కోసం చాలా సాక్రిఫైజెస్ చేస్తారు అని చెప్తా ఉన్నాడండి. రైట్, మళ్ళీ ఇంకొకసారి చూద్దామండి. హీ సెడ్ చిల్డ్రన్ వర్ వాల్యుబుల్ అసెట్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఈ పిల్లలు రాష్ట్రానికి చాలా వాల్యుబుల్ ఆస్తి అంటండి, చాలా విలువైన ఆస్తిగా ఉన్నారంట మన రాష్ట్రానికి. అండ్ నౌటెడ్ దట్, ఇంకా ఏం చెప్పారంటే, మెనీ స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ ఫ్యామిలీస్ వేర్ పేరెంట్స్ వర్క్ యాజ్ డైలీ వేజెస్. చాలామంది పిల్లలు ఎలాంటి కుటుంబాల నుంచి వస్తారంటే ఈ స్కూల్కి, తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా ఉంటారంటండి. అలాగే అండ్ మేక్ గ్రేట్ సాక్రిఫైజెస్ టు ఎడ్యుకేట్ దియర్ చిల్డ్రన్. వాళ్ళ పిల్లల్ని చదివించడం కోసం వాళ్ళు ఎంతో గొప్ప త్యాగాలు చేస్తారంటండి. రైట్. హీ అర్జ్డ్, నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. హీ అర్జ్ అంటే కారణం అండి, యుఆర్జి, అర్జ్డ్, అర్జ్ కాదండి, అర్జ్. హీ అర్జ్డ్ ద స్టూడెంట్స్ టు రికగ్నైజ్ దయర్ పేరెంట్స్ ఎఫర్ట్స్, స్టడీ వెల్, secure good jobs and help their families come out of poverty. ఇంకా ఆయన ఏం కోరాడండి పిల్లల్ని? ఓకేనా, ఈ తల్లిదండ్రుల యొక్క ఎఫర్ట్స్ని, వాళ్ళ యొక్క ప్రయత్నాల్ని గుర్తించమని అడుగుతూ ఉన్నారు. అలానే బాగా చదవమని, మంచి ఉద్యోగాలు సాధించమని, అలాగే వాళ్ళ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నారు. హీ ఫర్దర్, చూడండి ఎలా చదవాలి, FURTHER. ఇంగ్లీష్లో ఈ ఆర్ ప్రొనౌన్స్ చేయడం అనేది, ఆర్ వచ్చినప్పుడు పదాలు పలకడం అనేది తప్పక నేర్చుకోవాలండి. అది మన స్లాంగ్ని ఎంతగానో మారుస్తుంది. రైట్. హీ ఫర్దర్, FURTHER. ఈ ఫర్దర్, FATHER ఎలా చదవాలి సార్ మరి అంటే, ఫాదర్. FATHER ఫాదర్, FURTHER further. Right, further. He further said that students should become part of the knowledge economy and excel in their lives. ఓకేనా, ఈ నాలెడ్జ్ ఎకనమీలో ఈ పిల్లలు పార్ట్గా ఉండాలి, అలాగే వాళ్ళ జీవితాల్లో బాగా వృద్ధి చెందాలి అని అంటున్నారు. ఎక్సెల్ అంటే వృద్ధి చెందడం. నెక్స్ట్ అండి, ద చీఫ్ మినిస్టర్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ ద స్టూడెంట్స్ దాట్ ద గవర్నమెంట్ వాజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఏమని చదవాలండి? ఫైనాన్షియల్ ఆర్ ఫైనాన్షియల్. కొంతమంది ఫినాన్స్ అంటారండి. ఫినాన్స్ అనే అలా పలకడం అనేది లేదండి. అమెరికన్ యాక్సెంట్ కావచ్చు, బ్రిట్ యాక్సెంట్ కావచ్చు. ఫినాన్స్ కాదు, పలికితే ఫైనాన్స్ అని చెప్పాలి, లేకపోతే ఫైనాన్స్ అని చెప్పాలి. ఓకేనా, అంతేగాని ఫినాన్స్ కాదు. సాధారణంగా చాలా చోట్ల వింటూ ఉంటాము, ఫినాన్స్ అంటారు. ఫినాన్స్ కాదు, ఫైనాన్స్ ఆర్ ఫైనాన్స్. రైట్. ఏమని చెప్తున్నారండి ఆయన? ఈ తల్లికి వందనం అనే ప్రోగ్రామ్
ద్వారాగా ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నాము. అలాగే టెక్స్ట్ బుక్లు కానీ, యూనిఫామ్స్ కానీ, భోజనం కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము? వాళ్ళకి బెటర్ అకాడమిక్ రిజల్ట్స్ పొందేందుకు గాను ఇదంతా ఇస్తామని చెప్తా ఉన్నారండి. చీఫ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు అంటే కనుక, the chief minister also informed the students the government was providing financial assistance under the Talliki Vandanam scheme. ఓకేనా, తల్లికి వందనం అనే స్కీమ్ ద్వారాగా ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నాము అని ఇన్ఫామ్ చేశారంటండి, తెలియజేశారట. అలానే ఇంకేం చెప్పారు? టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, అలాగే ఉచిత మీల్స్ కూడా అందిస్తూ ఉన్నాము. ఎందుకు ఇదంతా అంటే వాళ్ళకి అచీవ్ బెటర్ అకాడమిక్ రిజల్ట్స్. ఓకేనా, ఈ బెటర్ అకాడమిక్ రిజల్ట్స్ సాధించేందుకు గాను ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పారంటండి చీఫ్ మినిస్టర్ గారు. మిస్టర్ నాయుడు ఆల్సో అనౌన్స్డ్ దాట్ ద health checkups would soon be conducted for nearly 75 lakh students across the state. ఇంకేం చెప్పారండి? మిస్టర్ నాయుడు ఆల్సో అనౌన్స్డ్ that health checkups would soon be conducted for nearly కాదండి, nearly for 75 lakh students across the state. ఓకేనా, రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల స్టూడెంట్స్కి హెల్త్ చెకప్స్ అనేవి జరపబడతాయంటండి. రైట్. మిస్టర్ నాయుడు ఆల్సో అనౌన్స్డ్ దాట్ హెల్త్ చెకప్స్ వుడ్ సూన్ బీ కండక్టెడ్. చూడండి, టీడీ వస్తే టీఐడి కదా, కండక్టెడ్. రైట్, కండక్టెడ్. రైట్. ఫర్ కాదు, నియాలి NEA. మీరు స్పెల్లింగ్ అబ్జర్వ్ చేస్తే NEA ఏమొచ్చిందండి? ఏఆ అంటే ఆర్ ముందు ఏముంది? ఏ ఉంది. ఏ అంటే ఏంటి? వావెల్. నియా. సో ఎల్వై పెడితే నియర్లీ. మిస్టర్ నాయుడు ఆల్సో అనౌన్స్డ్ దాట్ హెల్త్ చెకప్స్ would soon be conducted for nearly 75 lakh students across the state. He appreciated. ఇక్కడ కూడా చూడండి, టీఈడి వచ్చింది, టీఐడిగా మార్చాం. హీ అప్రిషియేట్ అంటే మెచ్చుకోవడం అండి, పొగట్టం. హీ అప్రిషియేటెడ్ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎడ్యుకేషన్ ఎలా చదవాలండి? ఎడ్యుకేషన్. ఎప్పుడైనా సీని కాగా పలకాల్సి వస్తే ఒత్తు కాలా పలకాలండి. అర్థం కాలేదు సార్. ఎప్పుడైనా సి లెటర్ ఉంది కదా, ఆ సి లెటర్ని కాలా పలకాలంటే ఒత్తు కాలా పలకాలండి. CAT క్యాట్, CAST క్యాస్ట్, CAN క్యాన్. అందుచేతనే నేను దీన్ని ఎడ్యుకేషన్ అంటున్నాను. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎన్ లోకేష్ అండ్ అదర్ మినిస్టర్స్ for their efforts in shaping the future of the students and working towards, not towards, working towards their overall development. మళ్ళీ చదువుతున్నాను. He appreciated IT and ఎడ్యుకేషన్లో డి సైలెంట్ అండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ N. Lokesh and other ministers for their efforts in shaping the future of the students and working towards their overall development. IT మినిస్టర్ లోకేష్ గారిని అలాగే మిగిలిన మినిస్టర్స్ని మన చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేశారు, పొగిడారంటండి. వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిల్లల భవిష్యత్తు డెవలప్ చేయటంలో, షేప్ చేయటంలో వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆయన వాళ్ళని అభినందించారు, అప్రిషియేట్ చేశారు, అంటే పొగిడారు, మెచ్చుకున్నారు. రైట్. నెక్స్ట్ అండి. రైట్. ఈ విధంగా మనము న్యూస్ పేపర్ని ఎండింగ్ సౌండ్, స్టార్టింగ్ సౌండ్, మిడిల్లో ఎలా పలకాలి, మీ ఇంగ్లీష్ యాక్సెంట్, స్లాంగ్ అనేది డెవలప్ అవ్వాలంటే ఎండింగ్లో ఎలా చదవాలి, ఏదైనా ఒక పదం వచ్చినప్పుడు ఎండింగ్లో ఎలా చదవాలి, స్టార్టింగ్లో ఎలా చదవాలి, మిడిల్లో ఎలా చదవాలి, పదాన్ని 3 భాగాలుగా చేసి ఆ పదాన్ని స్టార్టింగ్లో ఎలా చదవాలి, ఎండింగ్లో ఎలా చదవాలి, మధ్యలో ఎలా చదవాలి, ఈ మాదిరిగా ఆ చదివేటప్పుడే జాగ్రత్తగా చదివితే మన చదువుతున్నప్పుడు మన స్లాంగ్ మారుతుంది, అలాగే మాట్లాడేటప్పుడు కూడా అలాగే మాట్లాడేస్తాం మనం అనుకోకుండా. ఆ విధంగా మన స్లాంగ్ని చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు, మన యాక్సెంట్ స్కిల్స్ని
డెవలప్ చేసుకోవాలంటే ఇలాంటి రూల్స్, చిన్న చిన్న టిప్స్ అండ్ టెక్నిక్స్ పాటించడం ద్వారా మన యాక్సెంట్ని ఎంతగానో అభివృద్ధి చేసుకోవచ్చండి. అలానే ఈ వార్త ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మన సొంత పదాల్లో చెప్పే ప్రయత్నం చేసుకోవాలి చదివిన తర్వాత. ఇప్పుడు ఈ న్యూస్ తీసుకున్నామండి, ఏం జరిగింది అనేది ఓన్ వర్డ్స్లో మనకి ఎంత గుర్తుంటే అంత మళ్ళీ చెప్పుకోవడమే. ఎలాగా, వాట్ హ్యాపెండ్ హియర్, లెట్ మీ టేక్ దిస్ న్యూస్, లెట్ మీ టేక్ దిస్ ఆర్టికల్ హియర్. Our Chief Minister, Mr. Chandrababu Naidu, has interacted with the government school going, I mean to say is welfare girls residential school. The students of welfare girls residential school, he interacted with these school children, and he advised to them lots of things, like he said the importance of personal hygiene. With personal hygiene, they can also get a proper discipline, proper concentration towards their education and all. And he is also saying that the government is providing some schemes like Talliki Vandanam, and giving free books, uniform, shoes and all. And he is also saying that saying that most of the students are coming to school from poor background, like their parents are daily wage laborers and all. And he is also advising the students that to identify the efforts of their parents, the sacrifices of their parents and all. And he's also encouraging to set proper goals, and he's also asking them to dream big and touch good heights in their lives and all, right? And one more thing is here, our Chief Minister Mr. N. Chandrababu Naidu appreciated his son Mr. Nara Lokesh and other minister for their efforts for improving or shaping in a proper manner all these government schools and the school children and all. This is how you can improve your speaking skill as well as your reading skill and all, by reading newspaper like this, right? If you want to learn a few more things, you can contact me on my number. Thank you so much watching my video here, right? Thank you.